వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. ఇంతకుముందు ఒక వీడియోలో మా అక్క కొన్ని పాటలు పాడిందండి, జానపద గీతాలు. అవన్నీ చాలా బాగున్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసిన వాళ్ళైతే మంచి కామెంట్స్ పెట్టారు, బాగున్నాయి, మీరిద్దరు సిస్టర్స్ చాలా బాగా పాడారని కామెంట్స్ పెట్టారు. మా అక్కకు ఇంకా చాలా పాటలు వస్తాయి, ఇంకా కొన్ని పాటలు ఇప్పుడు మా అక్క పాడుతుంది. ఒకసారి మా వీడియో చూడండి. అక్క పాడు, మీకు వచ్చింది. పాత పాటలు మరి వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటాయా? ఈ రోజు పాటలు 40 సంవత్సరాల పాటలు ఇవి పాడాలనుకున్నా. ఏదో అంటే మేము చిన్నప్పటి పాటలు, మా అక్క పాడే పాటలు, అప్పటి పాటలు. అప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఇట్లా కలుపు చేస్తారు, వరి కోసుకుంటా పాటలు పాడతారు అన్నట్టు టైం పాస్ కోసం. అయితే ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటే ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ కొడుకులు ఒకరింటికి ఒకరు పోతే ఎంత ప్రేమ ఉంటుందో అదొక పాట ఉండి పాడేది వాళ్ళం మేము అప్పట్లో. మేము ఆ పాట ఇప్పుడు పాడ. గుంటి వెనకాయ రెండు గులిమాల చెట్లు, గుంటి వెనకాయ రెండు గుప్పిచ్చి కోగిలాలు కుయ్యంగా రెండు గుప్పిచ్చి కోగిలాలు. అక్క కొడుక ఊరారా అర్జునుడా రారా, అక్క కొడుక ఊరారా. అరటియ్య పండ్లు నీ అర్జున్ చేతికిచ్చే, అరటియ్య పండ్లు గోని. చెల్లే కొడుక ఊరారా చంద్రుడా రారా, చెల్లే కొడుక ఊరారా. శనిగే పుట్నాలు నీ చంద్రుని కోడి గట్టే, శనిగే పుట్నాలు గోని. నాయి కొడుక ఊరారా నాయకుడా రారా, నాయి కొడుక ఊరారా. నారింజ పండ్లు నీ నాయన చేతికిచ్చే, నారింజ పండ్లు గోని. గుంటి వెనకాయ రెండు గులిమాల చెట్లు, గుంటి వెనకాయ రెండు గుప్పిచ్చి కోగిలాలు కుయ్యంగా రెండు గుప్పిచ్చి కోగిలాలు. ఈ పాట ఎందుకంటే నా చెల్లెకు 3 బిడ్డలు, నాకు 3 బిడ్డలు. అందుకని మా పిల్లలకు కూడా కొంచెం మీకు కూడా ఇట్లా ప్రేమలు ఉండాలి. అప్పట్లో మేము చిన్నప్పుడు ఇట్లా వాడుకునేవాళ్ళం. ఒక అక్కింటికి చెల్లె కొడుకు వస్తే, చెల్లింటికి అక్క కొడుకు వస్తే. ఇప్పుడు నా కొడుకు నీ ఇంటికి వచ్చిండు అనుకో, నువ్వు మంచిగా చూసుకుంటావు. నీ కొడుకు నా ఇంటికి వచ్చిండు అనుకో, నా కొడుకు కన్నా ఎక్కువ నీ కొడుకుని చూస్తాం అని మేము అప్పుడు అంతా. అంటే చెల్లె కొడుకుకి శనగల పుట్నాలు అంటే చిన్న కాబట్టి అనుకో, శనగ పుట్నాలు ఒడిగట్టిందట. ఈ అక్క కొడుకు వస్తే 1 డజన్ అరటి పండ్లు కొని ముందర పెట్టేసింది. ఇవన్నీ సొంతం కొడుకు ఏమైందంటే నారింజ చెట్టుకుంటే 2 నారింజ పండ్లు. సర్లే నాన్న తిన్నాయం లేదు, తినకున్నా లేదు. ఇప్పుడు అక్క తమ్ముడు అన్న తినాలి, వాళ్ళు వచ్చిన వాళ్ళు కదా. అట్లా మేము పాడేవాళ్ళం. ఇంకోటి పాడాలి. ఇక ఇంకోటి అంటే అది కలుపుల మామూలుగా మేము నవ్వుకుంటా పాడే పాటలు. ఈ ఏంటంటే ఇప్పుడు కల్వ ఒక మేస్త్రి వచ్చి ఒక అమ్మాయిని చూసి నచ్చి అలాంటి పాటలు పాడేది. పాడాక అవి చాలా ఇష్టపడతారు అందరూ. అప్పుడు పాడేవాళ్ళం. పాడు. కుంటెనుక గంటల పొలము ఓ గజ్జల మోనారి, గంట గొయ్య వస్తావ పిల్ల ఓ గజ్జల మోనారి. కూలెంత రేటెంతయ్యా ఓ శిల్పర సిన్నోడా, కూలి పేరు చెప్పవయ్యా ఓ శిల్పర సిన్నోడా. అందరికీ ఆటనిస్తావో గజ్జల మోనారి, నీకు నిండా రూపాయిస్తావో గజ్జల మోనారి. అందరికీ ఆట అనేది ఓ శిల్పర సిన్నోడా, నాకు నిండా రూపాయింది ఓ శిల్పర సిన్నోడా. ముంతంతా సిగా వేసి ఓ గజ్జల మోనారి, నీ ముద్దు మోకం చూసి ఓ గజ్జల మోనారి. వాళ్ళు కండ్లను చూసి ఓ గజ్జల మోనారి, నీ అంశ నడకని చూసి ఓ గజ్జల మోనారి. కుంటెనుక గంటల పొలము ఓ గజ్జల మోనారి, గంట గొయ్య వస్తవ పిల్ల ఓ గజ్జల మోనారి, గంట గొయ్య వస్తవ పిల్ల ఓ గజ్జల మోనారి. అప్పుడు అట్లా ఆ మేస్త్రీలు వచ్చి చాలా పెద్ద ఉంటది కదా ఉండే గానీ కొన్ని గుర్తుండవు. అవే అంటారు.
ఆ సరిగంచు సీర ఇట్లా ఈ విధంగా గట్టి ఓ గజలము నారి సమరించు నడకని ఇట్లా ఇవన్నీ ఉండేది. అవన్నీ కొన్ని మళ్ళీ అన్ని గుర్తు తెచ్చుకోవడం మళ్ళీ వాడుకోవడం. ఇప్పటికి కావు కదా అవన్నీ. అందు గురించి అట్లా అప్పుడు కలవ వచ్చేటోళ్ళు కూడా కొంతమంది అట్లా అట్లా మేస్త్రమ్మని చూసి అట్లా పాడేవాళ్ళు అనమాట. అదే వాడుతుంటేనే నేను అన్ని నేర్చుకున్నాక అప్పుడు నువ్వు చిన్న నేను అన్ని నేర్చుకున్నాను వాడుతుంటే. అయితే ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా కలువయ్యాయి. బాయిలున్నది బల్లి కూర, నేలనున్నది నెల్లి కూర. బాయిలున్నది బల్లి కూర, నేలనున్నది నెల్లి కూర. ఆలుగొమ్మల సింత సిగురోయి, ఓరన్నె కాడ వండి పెడితే ఒలుపు తీరోయి. దూరభారము నడవాలేను, ఎదురుగాడ్డ లెక్కలేను. దూరభారము నడవాలేను, ఎదురుగాడ్డ లెక్కలే. ఊరు పక్కల ఉలువలలు కోయి, ఓరున్న కాడ నిన్ను చూడా నిలకొద్దోయి. బాయిలున్నది బల్లి కూర, నేలనున్నది నెల్లి కూర. బాయిలున్నది బల్లి కూర, నేలనున్నది నెల్లి కూర. ఆలుగొమ్మల సింత సిగురోయి, ఓరొన్నె కాడ వండి పెడితే ఒలుపు తీరోయి. వండి పెడితే ఒలుపు తీరోయి. అంటే అప్పుడు ఈ ప్రేమలు ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళేమో పిల్లలు వదిలి తల్లులు వదిలి మొత్తానికే పోతుండే. కానీ అప్పుడు అట్లా కాదు, ఒక పెద్ద భయం భక్తి ఇవన్నీ ఉండి ఏదో అట్లా ఆ విధంగా చేసేదట అప్పుడు. అట్లా నువ్వు అడవులు వాళ్ళకు నేను అట్లా వచ్చి చూస్తా, నాకు నీకు ఇది ఇష్టం, నేను ఇది వండి పెడతా, ఇవన్నీ అనేది. ఇప్పుడు ఏముంది, ఏదున్నా కూడా ఏదైతే ఏకాంతంగా వెళ్ళిపోతుండ్రి. అది కాదు కదా అప్పుడు. ఇల్లు సంసారం పెద్దలు చిన్నలు అనేది ఎంత బరువు బాధ్యత. ఒక మామయ్యని చూస్తే భయపడ్రి, బావని చూస్తే భయపడ్రి, ఒక గల్లీలో పెద్ద మనుషులు చూసినా భయపడ్డారు అప్పుడు. ఒక పటేలు ఉంటే భయపడ్రి. ఇప్పుడు అవన్నీ లేవు కదా. అందు గురించి ఆ పాట వచ్చి అట్లా పాడేది నేను పిల్లలు. చాలా బాగుంది చాలా బాగుంది అప్పుడు పాడేది. అంటే నువ్వు కలవ రాలేగా, నువ్వేమైనా పాడా మళ్ళీ ఇంటికి వచ్చి మేము పాడుకుంటుంటే దోస్తులమంతా మళ్ళీ పిల్లలమంతా పాడేది. మళ్ళీ ఇంకా బతుకమ్మ పాటలు అయితే చాలా వచ్చు మా అక్కకైతే. అసలు ఇక అవన్నీ యాద్ చేసుకోవాలి. చాలా పెద్ద పెద్ద పాటలు వచ్చు బతుకమ్మ పాటలు. ఇంకా ఒకటి పాడతావు అక్క. ఇంకా నీకు తెల్ల జీర తెస్తా, నీకు తెల్ల రైకే తెస్తా, తెల్లారు గట్ల వస్తానే ఓ బక్కదాన రెక్క. తెల్లారు గట్ల వస్తానే ఓ బక్కదాన రెక్క. బక్కదాన వంటి నాకు తిక్కలేసెనంటే, కుక్కోల దిప్పుకొస్తారా ఓ రొట్టి మెరుగులోడ. కుక్కోల దిప్పుకొస్తారా ఓ రొట్టి మెరుగులోడా. ఒట్టి మెరుగులోడా అంటే నేను వచ్చిందాక ఉంటే ఒళ్ళంత సీటి కొడతానే ఓ బక్కదాన రెక్క. ఒళ్ళంత సీటి కొడతానే ఓ బక్కదాన రెక్క. నీకు పచ్చ చీర తెస్తా, నీకు పచ్చ రైకే తెస్తా, 10 గొట్టెరే తీరొస్తానే ఓ బక్కదాన రెక్క. బక్కదాన వంటే నాకు తిక్కలేసెనంటే, కుక్కోల దిప్పుకొస్తారా ఓ రొట్టి మిరుగులోడా. కుక్కోల దిప్పుకొస్తారా ఓ రొట్టి మిరుగులోడా. ఒట్టి మిరుగులోడా అంటే నేను వచ్చిందాక ఉంటే ఒళ్ళంత సీటి కొడతానే ఓ బక్కదాన రెక్క. ఓ బక్కదాన రెక్క, ఓ బక్కదాన రెక్క. అసలు ఎట్లుందక్క ఇది ఎర్ర చీర ఎర్రకి ఎవరైనా కట్టుకున్నా కూడా మేము పాడేవాళ్ళం. పక్క ఉండి నాటే వస్తారు కదా, వాళ్ళని మేము ఎక్కిరించినట్టు కూడా అనేది. నువ్వు ఎర్ర చీర ఎర్రకి కట్టుకుని వచ్చినావు అని అట్లా అట్లా పాడేవాళ్ళం. చాలా బాగుంది పాట అసలు. ఇక ఇప్పుడు కలుపులు కొయ్యమేమి ఇక అది కలువ పోయేటోళ్ళు కూడా పాడడం లేదు, పాడతలేరు. డీజేలు అవునక్క, మిషన్లు డీజేలు అన్ని మిషన్లతో పని చేస్తారు. అప్పుడు ఎవరు పాడతలేరు. చిన్నగా నువ్వు చిన్నగా బతుకమ్మ పాటలు ఎట్లా పాడేవాళ్ళు, చాలా పాడేది అసలు. అవును, ఇప్పుడు అన్ని టేప్ రికార్డులు పెట్టి ఆడుతున్నారు ఇప్పుడు. అవును, బతుకమ్మ పాట మేము ఫస్ట్ బతుకమ్మ పాట పాడేటప్పుడు ఎట్లా ఎట్లా ఒక్కేసి పువ్వు వేసి కానీ ఎట్లా పడేది మనం. అవును, చాలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే బాగుండేది పాట. ఏమేమి పువ్వు అప్పుడే గౌరమ్మ, ఏమేమి కాయప్పుడే గౌరమ్మ. తంగాడు పువ్వు అప్పుడు గౌరమ్మ, తంగాడి కాయప్పుడు గౌరమ్మ.
తంగేడి చెట్టు కింద వాట సిలుకలు రెండు పాట సిలుకలు రెండు కలికి సిలుకలు రెండు కందువ మేడలు కందువ మేడలో నీలం జగతిలోన గౌరమ్మ నీనోము నేనోమెదా గౌరమ్మ బంగారు మేడల్లనా గౌరమ్మ నామకు చెల్లించవా గౌరమ్మ ఏమేమి పువ్వు అప్పుడే గౌరమ్మ ఏమేమి కాయప్పుడే గౌరమ్మ గోరెంట పువ్వు అప్పుడా గౌరమ్మ గోరెంట కాయప్పుడా గౌరమ్మ గోరెంట చెట్టు కింద వాట చిలుకలు రెండు పాట చిలుకలు కలికి చిలుకలు రెండు కందువ మేడలు నీలంపు జగతిలోనా గౌరమ్మ నేను ముతా గౌరమ్మ బంగారు మేడల్లనా గౌరమ్మ నా ముక్కు చెల్లించవే గౌరమ్మ. అంటే నీలంపు జగతిలోన నేను అంటే ఈ పూలల్లో నేను నోముతా, నాకు బంగారం మేడలు చూపి అనేటట్టు మేము అట్లా బతుకమ్మ పాటలు పాడేదట్లా. చాలా పెద్ద పూల మీద అన్ని పూల మీద వాడు అన్ని పూల మీద. అసలు ఇప్పుడు గోరెంట పువ్వు అంటేనే తెలియదు బుజ్జి, తెలుసా? అవును. అప్పుడు గోరెంట పువ్వు పైన పెట్టాలి, చామంతి పువ్వు పెట్టాలి, అన్ని పూలు పెట్టాలి, అది లెక్క ఉండే. ఇప్పుడేమో పూలు పడతాయి, ఇప్పుడు బంతి పూలు గోరెంట పూలు కాదుకుందా తెలుసాక తెల్లగా ఇట్లా ఉంటాయి, తెల్ల ఉంటాయి గోరెంట. ఆ పూలు పెట్టాలి. గోరెంట పువ్వు ముఖ్యం, తంగేడు పువ్వు, గోరెంట పువ్వు, గునుగు పువ్వు, అవి ముఖ్యం. కామంచి పువ్వు కామంచి పువ్వు అది బాగుంది. కామంచి పువ్వు నువ్వు చిన్న దాన్ని తీసుకొని పోయి మీరు ఒక దగ్గర కూర్చోబెట్టేసి, అవును మామయ్య కూడా వచ్చేది కదా మన ఎమ్మటి, మా చిన్న మామయ్య కూడా వచ్చి అందరు కలిసి మీరంతా పువ్వు కోస్తుంటే నేను దగ్గర కూర్చునేదాన్ని గుడి మీద. అవును. మేము లాస్ట్ మా అక్క పాడిన వీడియోలకు కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి, అందరు మంచి కామెంట్లు పెట్టారండి. ఇప్పుడు కూడా ఈ పాటలు కూడా ఇంకా మంచి మంచి పాటలన్నీ మా అక్కతో పాడించాను ఇప్పుడు నేను. మీరు ఈ పాటలను కూడా ఒకసారి విని మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.